మన టాప్ హీరోల సినిమాలలో బూతులు ఉండడం ఈనాటి విషయం కాదు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలలో వీటి శాతం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇప్పుడు మారిపోయిన సెన్సార్ రూల్స్ రీత్యా ఆ బూత్ డైలాగ్స్ ని మ్యూట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో నిర్మించబడి విడుదలకు రెడీ అవుతున్న పైసా వసూల్ సినిమాలోని కొన్ని సీన్స్ కు సెన్సార్ సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ లో బాలకృష్ణ ఒక ఫైట్ సీన్ లో మనం నిజ జీవితంలో బూతుగా పరిగణించిన ఒక సైగను వాడటం జరిగింది. ఇప్పుడు ఈ విషయంగానే సెన్సార్ వర్గాలు దర్శకుడు పూరి జగన్నాథ్ కు కొన్ని అభ్యంతరాలు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటువంటి బూత్ సైగలతో ఉన్న డైలాగ్స్ ను మాత్రమే కాకుండా ఆ సీన్ ను కూడా తొలగించమని సెన్సార్ వర్గాలు పూరికి గట్టి సూచనలు ఇచ్చినట్టు టాక్. ఈ మధ్య కాలంలో సెన్సార్ వర్గాలు బూత్ సైగలను తొలగిస్తేనే ఆ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో బాలయ్య పాత్రకు ఊతపదంగా వాడిన ఆ బూత్ సైగను తొలగించమని సెన్సార్ వర్గాలు పట్టుబట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. సాధారణంగా పూరి సినిమాలలో కొన్ని బూతులుగా అనుకునే మాటలు సినిమాలో ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటాయి. ఆడియన్స్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే పైసా వసూల్లో వీటి పాళ్లు కొద్దిగా ఎక్కువ అయ్యాయి అని తెలుస్తోంది. దీంతో బాలయ్య సినిమాకు సెన్సార్ కష్టాలు రావచ్చు అంటూ ఫిలిం నగర్ లో ప్రచారం మొదలైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.